హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. చూడండి, నేను మీకు ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ శారీసే ప్రింట్ అయినాక ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నా అండి. ఎస్టర్డే చేయడానికి నాకు కొంచెం అవ్వలేదు, సో ఈరోజు పెడుతున్నాను. చూడండి, మనం ఫస్ట్ చూసిన శారీ వీడియోలో ఫస్ట్ చూసాం కదా, మీకు అలా ఓపెనింగ్ ఎలా ఆర్డర్లో తీసానో ఇవి కూడా అలానే మీకు చూపిస్తున్నానండి. ఎల్లో కలర్ శారీ, ప్లెయిన్ శారీ ఉండే కదా, కింద బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చి ఉంది కదా, ఆ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. దీనికి టస్సర్ సిల్క్లా, జూట్ సిల్క్లా ఉందన్నాను కదా, దీనికి ఫ్లవర్స్ నేను ఏ కలర్ అని అంటే రెడ్ కలర్, పింక్ వేయించకుండా రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ వేయించాను. డిజైన్ చాలా మంచిగా వచ్చింది. ఫ్లవర్స్ చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, చూసారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత నీట్గా ఉంది. జూట్ సిల్క్ పైన శారీ మొత్తము ప్లెయిన్గా ఉంది కనుక చాలా నీట్గా వచ్చింది డిజైన్ అనేది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికండి, ఇది ఒకరిది ఫస్ట్ కవర్లోది. నెక్స్ట్ వీళ్ళు 2 శారీస్ పంపించారు. అంటే 4 మెంబర్స్ కలిసి, ఫ్రెండ్స్ కలిసి పంపించారన్నారు కదా, ఎవరి వాళ్ళకి ప్యాక్ చేశానండి. ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టాను. సో అలానే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఉప్పాడ శారీ అండి. మనకి శారీలో వీణా తబలాలు అన్నీ ఆల్ ఓవర్గా ఉండే కదా, మీకు ఫస్ట్ ఓపెనింగ్ వీడియోలో ఇందులో చూడండి లైట్గా కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో చాలా ఎక్కువ, ఓపెనింగ్ వీడియోలో చాలా బాగా క్లియర్గా కనిపించాయి. ఇప్పుడు చూడండి మీకు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ మనకి ఈ డిజైన్లోనే కలిసిపోయాయి అనమాట, అవి కనిపించట్లేదు. శారీకి పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ వచ్చింది. చూడండి, బార్డరు పళ్ళు బ్రింజాల్ కలర్ ఉంది. అలానే శారీ మొత్తం బూటీస్, వీణ తబల బూటీస్ కూడా, వీవింగ్ బూటీస్, అవి కూడా బ్రింజాల్ కలర్లోనే ఉన్నాయి. సో నేనేంటంటే దీంట్లో బ్రింజాల్ కలర్ అండ్ రెడ్ కలర్ అవుట్లైన్ వచ్చేప్పటికి గ్రీన్ కలర్తో వేసాము. చూడండి, దీనికి కింద కూడా ఇలా పెద్ద బార్డర్ ఉన్న డిజైన్ ఉంటుంది. అది కూడా డీర్స్ డిజైనే. శారీ లోపల చిన్నగా ఉంటాయండి డీర్స్, కింద వచ్చేప్పటికి ఇలా రౌండ్ షేప్లో డిజైన్ వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది. ఆ వీణ తబలాలు, వీవింగ్ బుటీస్ అనేది కవర్ కావాలంటే సేమ్ మనం అదే కలర్తో వేయించాలి కనుక నేను అదే బ్రింజాలు లీవ్స్కి గ్రీన్ కాకుండా రెడ్ వేయించాను, అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ వేయించాను. చూసారు కదా ఎంత బాగుంది. సెకండ్ శారీ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం బూటీస్ అన్నీ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ శారీ అండి. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ శారీ ఎలా ఉందంటే డబుల్ షేడ్ ఉంది, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో కలనేతాల్లో ఉందన్నమాట శారీకి పైన కింద బార్డర్ వచ్చేసి పింక్ ఉంది, మధ్యలో శారీలో అంతా గ్రీను, రెడ్, ఎల్లో కలర్ బూటీస్ వచ్చాయి, థ్రెడ్ వీవింగ్ బూటీస్ వచ్చాయి అనమాట, థ్రెడ్ బూటీస్ వచ్చాయి. సో నేను దీనికి ఎలా వేయించానంటే చూడండి, పైన కింద ఉన్న బార్డర్లో గ్రీన్ కలర్తోని బ్లాక్ ప్రింట్ వేసాము. ప్లెయిన్ ఉంది కనుక బార్డరు బ్లాక్ ప్రింట్ వేసాను. శారీకి మధ్యలో వచ్చేసండి, శారీ మనకి కలనేత ఉంది కనుక అదే పింకు, కానీ కొంచెం డిఫరెంట్ పింక్, టమాటో పండు అంటాం కదా, టమాటో పింక్ అంటాం కదా, ఒకలాంటి టమాటో పండు పింక్ షేడ్ ఉంటుంది. ఆ పింక్ కలర్లో ఇది ఫ్లవర్స్ వేసామండి, అండ్ గ్రీన్ కలర్ లీవ్స్, 2 కాంబినేషన్స్. ఇది కొత్త డిజైన్ అండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. రియల్గా అయితే మనకి గాడిగా లేకుండా అందులోనే మిక్స్ అయిపోయినట్టుగా కనబడినట్టుగా ఉంది, కానీ చాలా బాగుంది. ఎందుకు అనంటే సెల్ఫ్ ఎందుకు వేయించానంటే మనకి బార్డర్ హైలైట్ అవ్వాలంటే దాంట్లో సెల్ఫ్ ఫ్లవర్స్ వేయిస్తేనే బార్డర్ హైలైట్ అవుతుంది. ఈ పళ్ళులో వచ్చేసి బార్డర్కి ఏ డిజైన్ అయితే వేసామో అదే బ్లాక్స్ డిజైన్ అనేది పళ్ళులో వేసామండి. మొత్తం 2 లైన్స్, చిన్న పళ్ళు ఉంది కనుక 2 లైన్స్తో వేసాము. ఇది కొత్త డిజైన్ అండి. ఇది కనుక బ్లాక్ కలర్ శారీకి వేస్తే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది చూడండి, ఇవి 3 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి ఈ శారీస్. ఇది ఒకటి చూడండి, ఫస్ట్ శారీ మనకు 2 షేడ్స్ ఉండేది. ఈ శారీ కూడా గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ కలర్లో 2 షేడ్స్ ఉండేది. ఈ 2 షేడ్ల దాంట్లో పైన లైట్ గ్రీన్, కింద పీకాక్ బ్లూ ఉంది. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది అనమాట, లైట్ గ్రీన్ షేడ్లో ఏమంటారు కడ్డీ బార్డర్ ఉంది. దీనికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వేయించాను. దీనికి కలర్ ఏం వేయించానంటే లీవ్స్ అంతా బ్లూ కలర్ వచ్చేటట్టు నావీ బ్లూ కలర్తో వేయించానండి. అవుట్లైన్ వచ్చేప్పటికి లైట్ గోల్డ్ కలర్ వేయించాము. ఎందుకంటే 2 షేడ్స్ ఉంది కనుక నేను శారీ కలర్ డిఫరెంట్గా వేయించితే కనుక కనిపించదు అనేసి ఈ పీకాక్ బ్లూ పైన నావీ బ్లూ బాగుంటుందని అలా వేయించాను. ఇది ఎందుకంటే శారీ మనకి కింద వైపు వస్తుంది కనుక ఈ డిజైన్ వేయించాను.
పళ్ళులో అంతా ఇలా ఓన్లీ బ్లూ కలర్తోనే నావీ బ్లూతోనే వేయించానండి. ఎందుకంటే పళ్ళు వచ్చేసి పీకాక్ గ్రే బ్లూ ఉంది కనుక నావీ బ్లూతో వేయించాను అనమాట. ఇది కూడా చాలా మంచిగా వచ్చిందండి డిజైన్. ఇలా 2 షేడ్స్ ఉన్న శారీస్ కూడా మనం 2 డిజైన్స్తో వేసుకోవచ్చు, ఇలా సింగిల్ డిజైన్తో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ శారీ అండి, రెడ్ అండ్ ఆరెంజ్ కలనేత ఉంటుంది. ఈ శారీ కూడా ఇటు ఆరెంజ్ కాదు అటు రెడ్ కాదు, మంచి కలర్ అనమాట. చాలా బ్రైట్గా ఉంది, మీకు ఇంకా తక్కువ కనిపిస్తుంది కానీ మంచి డార్క్ కలర్ అండి. దానికి కూడా వంగపండు కలర్ బార్డర్ వచ్చింది, పళ్ళు బార్డర్ వంగపండు కలర్ వచ్చింది. అండ్ బార్డర్లో కొంచెం మనకి లైట్గా పెసర్ గ్రీన్ కలరు డిజైన్ వచ్చింది, వీవింగ్ వచ్చింది. చూడండి మీకు లైన్స్ వచ్చాయి. కానీ ఈ శారీకి నేను బార్డర్లో అయితే ఏ వంగపండు కలర్ ఉందో అదే కలర్తోని సింగిల్ కలర్తో వేసామండి. గ్రీన్ అనేది ఏం వేయకుండా వేసాము. ఇలా వేస్తే కూడా చాలా బాగుంటుందని మీకు ఒక ఐడియా కోసం అనేసి నేను ఓన్లీ సింగిల్ కలర్ యూస్ చేసాను. చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ శారీ అండి, ఈ శారీ కూడా కొత్త శారీ అండి. అంటే ఎక్కువ యూస్ చేయలేదు కస్టమరు, 1 or 2 టైమ్స్ చేసినట్టున్నారు. శారీ అంతా లైట్ ఆరెంజ్ ఉంటుంది, డార్క్ కనిపిస్తుంది కానీ లైట్ ఆరెంజ్ ఉంటుంది. పైన కింద వచ్చేసి పైన పీకాక్ బ్లూ కలర్, కింద వచ్చేసి రెడ్ కలరు ఆరెంజ్ కలరు అండ్ మళ్ళీ టెంపుల్ బార్డర్ వచ్చింది. కింద 2 బార్డర్స్ వచ్చాయి, రెడ్ అండ్ టెంపుల్ బార్డర్ వచ్చింది, పైన పీకాక్ బ్లూ వచ్చింది. శారీ మధ్యలో అంతా ప్లెయిన్ అండి, మనకి ఏ డిజైన్ ఉండదు, బుటీస్ కూడా లేవు, చాలా ప్లెయిన్గా ఉంది. సో దీనికి నేను ఏం వేయించాను అంటే అవుట్లైన్ బ్లాక్, శారీకి వచ్చేసి మనకి రెడ్ వేయించాను, ఫ్లవర్స్కి అనేది రెడ్ వేయించాను. కింద ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ కాకుండా నేను రెడ్ వేయించాను. ఇక్కడ మన పళ్ళు వచ్చేసి చూడండి, ఫస్ట్ ఏమో చిన్నగా బిస్కెట్ కలర్లో జూట్ పళ్ళు లాగా వచ్చిందండి, మళ్ళీ పైన అంతా ప్లెయిన్ వచ్చింది. ఈ జూట్ పళ్ళుది బిస్కెట్ కలర్ వదిలేసి సింగిల్ ఫ్రేమ్లో ఇలా నేను బ్లూ కలర్తోని ఇలా చేసాం అనమాట, బ్లాక్ కలర్తో చేసాం. అవుట్లైన్ అయితే ఏది ఇచ్చానో ఆ కలర్తోని పళ్ళు డిజైన్ వేసాం. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ ఒకటి లెనిన్ కాటన్ శారీ అండి, చాలా బాగుంది. ఈ శారీలో కూడా ఇది ఎలా ఉంది అంటే శారీ కలర్ లైట్ బ్రిక్ రెడ్ ఉంది, పైన కింద మనకి ఇలా బ్లూ కలర్తోని ప్లెయిన్ బార్డర్ వచ్చింది. శారీలో చూడండి మనకి ఇలా వీవింగ్ బూటీస్ వచ్చాయి, థ్రెడ్ వీవింగ్ బ్లూ కలర్లో వీవింగ్ బూటీస్ వచ్చాయి అనమాట. శారీకి నీ లెంత్ వరకు అలా వచ్చాయి, మీకు ఉల్టా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా కనిపిస్తుందని. దీనికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వేసానండి. పైన 2 లైన్స్ వచ్చింది, కింద వరకు నీ లెంత్ వీవింగ్ బూటీస్ వచ్చాయి. ఈ బూటీస్ అన్నీ కవర్ కావాలి అని అంటే మనం ఫుల్ ఉన్న డిజైన్ వేసుకుంటే ఇది కవర్ అవుతుంది. నేను బ్లూ కాకుండా దీనికి ఎందుకు మెరూన్ వేసాను అంటే, బ్లూ వేసామనుకోండి మళ్ళీ శారీ అంతా బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా ఈక్వల్గా సేమ్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే నేను అవుట్లైన్ బ్లూ ఇచ్చాను, శారీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా వచ్చింది, కాటన్ కదా అండి, మనం ఎలా ప్రింట్ వేస్తే అలానే ఉంటాయి, కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదు. ఇది పళ్ళు డిజైన్ అండి, పళ్ళులో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్న డిజైన్ పళ్ళు డిజైన్ వేసాము. ఇది కూడా రెడ్ కలర్తో వేసాను, నేను బ్లూ వేయకుండా రెడ్ కలర్తో వేసాను. చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది శారీ. ఇలా కనుక మీకు ఎవరైనా శారీస్ ప్రింట్ వేయించుకోవాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వేసిన కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి, నచ్చినాయి మీకు అంటే కనుక అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే ఫార్వర్డ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ డిజైన్స్ కాంబినేషన్స్ మీకు నచ్చాయి అనుకోండి, ఫస్ట్ ఒక లైక్ చేయండి, ఓకేనా. మేము వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి. ఇలా స్క్రీన్ ప్రింటే కదా, బ్లాక్ ప్రింట్స్ కస్టమైజేషన్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. ఓన్లీ నేను స్క్రీన్ ప్రింట్సే పెట్టిస్తాను, మగ్గము కంప్యూటర్ అన్నీ ఉంటాయి. చూడండి ఈ శారీస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.